ప్రైజ్ ది లార్డ్. విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. అక్టోబర్ 1వ తేదీ ఉదయం 9 గంటలకు విజయవాడ మహాపట్టణంలో గల మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం పంటకాలవ దగ్గర ఈ ఆరాధన జరుగుతుంది. మీరు కూడా మీ కుటుంబాలతో ఈ ఆరాధనలో పాల్గొనండి. ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన కార్యాలు పొందుకున్నారు. చీకటి శక్తులతో పీడించబడేవారు యేసు నామములో విడుదల పొందుకున్నారు. మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? అలనాటి అపోస్తుల కాలంలో జరిగిన పరిశుద్ధాత్మ కార్యాలు యేసు నామములో మన విజయవాడలో జరుగుతున్నాయి. రండి, పాల్గొనండి, ఆశీర్వదించబడండి. ఎందుకు నీ బిడ్డ వివాహం అయ్యి 3 నెలలకి 4 నెలలకే కొట్లాడుకొని తిరిగి నీ ఇంటికి వచ్చేసింది? ఎందుకు నీ కుటుంబంలో నీ బిడ్డ కూర్చొని రోజు ఏడుస్తుంది? మీరు ఎందుకు ఆత్మహత్యలు? ఎందుకు చనిపోతున్నారు? మందులు తాగి ఎందుకు ఉరి పెట్టుకొని చనిపోతున్నారు? ఆయన దగ్గరకు వస్తే నష్టపోయేవారు ఎవరు ఉండరు. ఆయన ఆశ్రయిస్తే ఎవరికి నష్టము కలగదు. ఆయన వద్దకు చేరిన వారిని ఎప్పుడు ఆయన నష్టపరచడు. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ఎండను కూడా నష్టపరిచే దేవుడు కానే కాదు. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ఎప్పుడు త్రోసివేయలేదు. ఆయన ఆశ్రయించిన వారి జీవితాల్లో ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఈ రాత్రి నీ కుటుంబాల్లో నష్టానికి కారణం, నీ వ్యాపారాల్లో నష్టానికి కారణం, నీ ఆత్మీయ జీవితంలో నష్టానికి కారణం, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో నష్టాలకు కారణం ఏంటంటే 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ భూమి మీద శరీరధారుడిగా సువార్త పరిచర్య జరిగించారు. ఆయన సువార్త పరిచర్య జరిగించేటప్పుడు ఇలాగనే మీకులాగే కొన్ని వేల మంది ప్రజలు ఆయన వెంబడిస్తూ ఉండేవారట. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికే. ఆయన గలిలయలో ఉన్నాడని తెలుసుకొని గలిలయకు వెళ్ళారు. ఆయన యెరూషలేములో ఉన్నారని తెలుసుకొని యెరూషలేముకు వెళ్ళారు. ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకొని అక్కడికి వెళ్తున్నారు ప్రజలు. ఎందుకు వెళ్తున్నారంటే యేసు ప్రభు వారి ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి. యేసు ప్రభు వారి ద్వారా స్వస్థతలు జరుగుతున్నాయి. యేసు ప్రభు వారు అనేక మంది జీవితాల్లో ఉన్న చీకటిని బయటకు పారద్రోలి వారి జీవితాల్లో వెలుగుతో నింపుతున్నాడు. మా జీవితాలు కూడా ఆశీర్వదించబడతాయి, మా బ్రతుకులు కూడా స్వస్థత పొందుకోవచ్చని ఆయన ఎక్కువ శాతం వెంబడించేవారు. ఇక మరికొందరు ఉంటారు, ఇవి నిజమా కాదా, యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలు నిజమేనా అని విమర్శించడానికి వెంబడించిన వారు కూడా ఉన్నారు. ఆ రోజు ఉన్నారు, ఈరోజు ఉన్నారు, లేకుండా ఏమి లేరు. ఏది ఏమైనా యేసయ్యను మాత్రం వేలాది మంది ప్రజలు వెంబడించేవారు. ఆయన వెళుతున్నప్పుడు జరిగే అద్భుతం ఏంటంటే బిడ్డ, రోగులు వస్తే స్వస్థపరిచేవాడు, బలహీనతలతో ఉన్నవారు వస్తే బలపరిచేవాడు, కుంటి వారు వస్తే స్వస్థపరిచి నడిపించేవాడు, చీకటి శక్తులతో పీడించబడేవారు వస్తే వారిని ఆ చీకటి నుంచి విడిపించి పంపించేవాడు. ఈ రీతిగా యేసయ్య ఆనాడు నుంచి అద్భుతాలు ఈనాటికి వరకు చేస్తూనే ఉన్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పాలా. ఈ రాత్రి కూడా జరిగిస్తాడు. నువ్వే బాధతో వచ్చావో, ఏ దుఃఖంతో వచ్చావో, ఏ కష్టంలో వచ్చావో,
నీ దుఃఖము నీ భర్తకు అర్థం కాదు, నీ తల్లికి అర్థం కాదు, నీ తండ్రికి అర్థం కాదు, నీ స్నేహితుడికి అర్థం కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అర్థం కాదు. కానీ యేసయ్యకు అర్థమవుద్ది. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలు కోకొల్లలు, ఆయన ఎక్కడికి వెళ్ళిన ప్రజలు తండోపుతండాలు. ఒక రోజున యేసు ప్రభువారు ఒక మార్గం గుండా వెళుతుండగా, యేసు ప్రభువారు ఆ ప్రాంతంలోకి రాగానే ఒక వ్యక్తి యేసు ప్రభువారికి ఎదురుగా వచ్చాడు. ఆయన ఒక సమాజ మందిరపు అధికారి అని. ఆ సమాజ మందిరపు అధికారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక పని మీద వచ్చారు. ఏమిటా పని? తన కుమార్తె బలహీనతతో ఉన్నది, తన కుమార్తె చావనై ఉన్నది. ఏదో తెలియని బలహీనత తనను పీడించింది. ఎవరో చెప్పారు, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళితే ఆయన నీ బిడ్డను బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడని. ఈయన సమాజ మందిరపు అధికారి, ఈయన చాలా గొప్ప వ్యక్తి. అయినను కూడా యేసు ప్రభువును కలుసుకోవాలని వచ్చాడు. యేసయ్య అడిగాడు, ఎందుకు వచ్చావు నాయనా నువ్వు నా దగ్గరికని? అయ్యా, నా బిడ్డ చావనై ఉన్నది, నీవు వస్తే నా కుమార్తె స్వస్థత పొందుకుంటుందని, బ్రతుకుద్దని నాకు ఒక నమ్మకం, ఆశ ఉన్నదయ్యా. నువ్వు నా ఇంటికి వచ్చి నా బిడ్డను బాగు చెయ్యి అని చెప్పగానే యేసయ్య అన్నారు, పద నీ ఇంటికి వెళ్దామని బయలుదేరారు. ఆయన ప్రయాణమే వెళుతున్నారు యేసు ప్రభువారు ఆ యొక్క సమాజ మందిరపు అధికారితో. మధ్యలో 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న ఒక వ్యక్తి యేసు ప్రభువారిని కలుసుకున్నది. ఆమె యేసుక్రీస్తు ప్రభువారు వస్త్రపు చెంగును తాకితే చాలు నాకు స్వస్థత వస్తుందని విశ్వాసంతో పట్టుకుని స్వస్థత పొందుకుంది. ఈ రీతిగా వెళుతూ వెళుతూ కూడా యేసు ప్రభువారు అద్భుతాలు చేసుకుంటూనే వెళుతున్నారు. ఒక 2-3 దినాలు అయిపోయింది, ఆయన ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఈ సమాజ మందిరపు అధికారి యేసుక్రీస్తు పక్కనే ఉన్నారు. అప్పటికే చాలా దినములు అయింది. తన కుమార్తెను గూర్చి చెప్పి తీసుకొని వెళుతుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి దగ్గర నుంచి కొంతమంది పెద్దలు, స్నేహితులు, అక్కడ పరిచర్య చేసేవాళ్ళు పరుగు పరుగున ఈ సమాజ మందిరపు అధికారి దగ్గరకు వచ్చారు. అయ్యా, సేవకుడా, నీ బిడ్డను బ్రతికించుకోవాలని, స్వస్థత పరుచుకోవాలని నీ బిడ్డ నిమిత్తము ఈయన దగ్గరకు వచ్చావు. కానీ నీ బిడ్డ నువ్వు రావడం ఆలస్యమయ్యేటప్పటికీ చనిపోయింది. కనుక ఇక నువ్వు బోధకుడిని శ్రమ పెట్టకు, నువ్వు బోధకుడికి ఇబ్బంది పెట్టకు. ఇంకా ఆయన వచ్చిన ఉపయోగం లేదు. కనుక ఆయన విడిచిపెట్టి నువ్వు వస్తే మనం వెళ్ళి సమాధి కార్యక్రమం చేయాల్సింది ఉన్నది. మనం వెళ్ళి మిగిలిన పనులు చూసుకోవలసిన పనులు చాలా ఉన్నాయని రమ్మని ఆ సమాజ మందిరపు అధికారితో మాట్లాడుతున్నారు. ఆయన పేరు నా బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే యాయిరు అని రాయబడ్డది. మీరందరూ ఒకసారి చెప్పగలరా మాట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అడుగుతున్నప్పుడు మీరు చెబుతూ ఉంటే మీరు మీ సంఘములో ఎంతవరకు వాక్యాన్ని వింటున్నారు అర్థమవుతూ ఉంటుంది. చెప్పండి మరొకసారి. ఆయన పేరు చెప్పండి. ఆయన పోస్ట్ ఏంటి? ఆయన పదవి ఏంటి? ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడుదా చెప్పాను. సమాజ మందిరపు అధికారి, సమాజ మందిరపు అధికారి. ఆయన పేరు యాయిరు. నీ కుమార్తె చనిపోయింది, నువ్వు ఇక తీసుకొచ్చిన ఉపయోగం లేదు, నువ్వు విడిచిపెట్టిరా ఆయన, దయచేసి ఆయన ఇబ్బంది పెట్టకని ఆయనతో మాట్లాడుతున్నారు. అక్కడ వాళ్ళు అక్కడ నిలబడిపోయాడు యేసు ప్రభువారు. మీరు నా వైపే చూడాలి కొద్ది నిమిషాలు. ఆయన కూడా అక్కడ నిలబడిపోయాడు. ఆ క్రాస్ రోడ్లో ఆయన చుట్టూరు చాలా మంది జనముండే. సమాజ మందిరపు అధికారి గుండెల్లో పిడుగుపడ్డట్లుగా ఉన్నది. కారణం ఏంటంటే ఉన్న ఒక కూతురు, ఆ కూతురుని బ్రతికించుకోవాలని, ఆ కూతురుని స్వస్థపరచుకోవాలని ఆశతో యేసు దగ్గరకు వచ్చాడు కదా. ఒక్కసారిగా నీ కుమార్తె చనిపోయిందనేటప్పటికీ
ఆయన హృదయంలో ఒక భయంకరమైనటువంటి కలవరం మొదలైంది. ఆయన హృదయంలో ఒక భయంకరమైన ఆందోళన ప్రారంభమైంది. ఎందుకంటే బిడ్డ ఉన్నట్టుండి హఠాత్తుగా ఒక భయంకరమైన వార్త విన్నాడు. అప్పుడప్పుడు మన జీవితాల్లో కూడా ఇలాంటి వార్తలు వింటూ ఉంటాం. ఇంట్లో ఏదో సంతోషంగా పనిచేసుకుంటూ ఉంటాం, ఏదో ఆనందకరమైనటువంటి మాటలు చెప్పుకుంటూ ఉంటాం. సడన్గా ఎవరో పరిగెత్తుకొస్తారు, అక్క అక్క కాలేజీకి వెళ్ళిన మీ అమ్మాయి బస్ కింద పడిపోయింది అక్క అని. అప్పుడు నీకు ఎట్లా ఉంటుంది? హృదయం పగిలిపోద్ది, కలవరం మొదలవుతుంది. లేకపోతే ఆఫీస్కి వెళ్ళని నీ భర్తకేదో ప్రమాదం జరిగిందని చెబుతారు. అప్పుడు ఎలా ఉంటుంది? ఒక భయంకరమైనటువంటి కలవరం ప్రారంభమైంది. అలాంటి కలవరమే ఈ యాయీరుకు హృదయములో కదులుతుంది. కలవరపడుతున్నాడు, భయపడుతున్నాడు, ఆందోళనతో ఉన్నాడు. కొద్దిసేపేమో వాళ్ళ వైపు చూస్తున్నాడు, కొద్దిసేపేమో యేసయ్య వైపు చూస్తున్నాడు. కొద్దిసేపేమో వాళ్ళు చెప్పే మాటలు వింటున్నాడు, కొద్దిసేపేమో యేసయ్య వైపు చూస్తున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కాటలా. వాళ్ళు చెప్పింది చెయ్యాలా, ఏం చేయాలి అర్థం కాక నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో యేసయ్య అంటున్నాడు ఆ సమాజ మందిరపు అధికారితో, మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనం నుండి 36వ వచనం వరకు మనం చదివితే ఈ మాటలు కనపడతాయి. 36వ వచనములో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి. అక్కడ యేసు ఆయన వైపు చూస్తున్నాడు, యేసు వైపు కూడా ఆయన చూస్తున్నాడు. వాళ్ళు చెప్పే మాటలన్నీ వింటున్నాడు ఆ సమాజ మందిరపు అధికారి. ఒకసారి బిక్కున యేసయ్య వైపు చూశాడు. తన హృదయములో కలవరం, తన హృదయములో ఆందోళన, తన హృదయములో ఒక భయం. యేసయ్య అంటున్నాడు, ఆయన వైపు చూస్తూ అంటున్నమాట 36వ వచనములో అంటున్నాడు, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో యేసు చెప్తున్నాడు. గట్టిగా చెప్పబడదాము. వారు చెప్పిన మాటలు నువ్వు లక్ష్య పెట్టకు, వారు చెప్పిన మాటలు నువ్వు ఆలకించుకు, వారు చెప్పిన మాటల వైపు నీ మనస్సును కేంద్రీకరించుకు, వారు చెబుతున్న విషయాన్ని గురించి నువ్వు భయపడకు, వారు చెబుతున్నటువంటి మాటలు గురించి నువ్వు కలవరపడకు. నా మీద నువ్వు నమ్మకం ఉంచు, నా మీద నువ్వు విశ్వాసం ఉంచు, నా మీద నువ్వు ఒక గొప్ప ఆశ కలిగి ఉన్నావు. నీ బిడ్డను ఖచ్చితంగా నేను బ్రతికిస్తాను, వారు చెప్పిన మాటను నువ్వు లక్ష్య పెట్టకని చెబుతున్నాడు. చూడు, ఆ క్రాస్ రోడ్లో ఆ రోడ్డు మీద నిలబడిన సమాజ మందిరపు అధికారి వాళ్ళ వైపు వీళ్ళ వైపు, వాళ్ళ వైపు యేసు వైపు చూశాడు. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లే. ఇప్పుడు ఆయన తీసుకునే నిర్ణయమే ఆయన జీవితంలో ఒక అద్భుతం చేయబోతుంది. ఆయన తీసుకునే ఒక నిర్ణయమే ఆయన జీవితంలో ఒక గొప్ప కార్యం చేయడానికి ఆధారపడి ఉన్నది. ఆ క్షణాన్ని అక్కడ నిలబడి వారి వైపు చూసినటువంటి యాయీరు వారి మాటను లక్ష్య పెట్టకుండా యేసయ్య వైపు చూసి యేసుని ఇంటికి తీసుకుని వెళ్ళాలి అని ఒక గొప్ప నిర్ణయం జరిగించాడు. చెప్పబడదాం. హల్లెలూయా. తీసుకొని వెళ్ళి ఆయన ఇంటిలోకి వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళందరినీ యేసయ్య బయటికి పంపించాడు. ఆ కుమార్తె ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆ బిడ్డను ముట్టుకున్నాడు. ఆ బిడ్డను తాకగా ఆ బిడ్డ లేచి కూర్చున్నది. గట్టిగా చెప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ యాయీరు ఇంట్లో అద్భుతం జరగడానికి ఒకే ఒక కారణం, ఆ సమాజ మందిరపు అధికారి ఇంట్లో అద్భుతం పొందుకోవడానికి ఒకే ఒక కారణం, ఆ సమాజ మందిరపు అధికారి బిడ్డను మరణించిన వ్యక్తిని తిరిగి లేపబడడానికి ఒకే ఒక కారణం.
యాయీరు ఆ సమాజ మందిరపు అధికారి. ఆ స్థలములో ఆయన తీసుకున్న నిర్ణయమే కారణం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ వారి మాటలు విని గనుక యేసు ప్రభుని తీసుకొని వెళ్ళకుండా గనుక ఉంటే, వారి మాటలు గనుక లక్ష్య పెట్టి యేసు ప్రభుని గనుక తన ఇంటికి తీసుకొని వెళ్ళకుండా ఉంటే, తన కుమార్తె బ్రతికేది కాదు, ఆ అద్భుతం తన ఇంట్లో జరిగేది కాదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెబుతుంది ఏంటి తెలుసా? నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో నువ్వు తీసుకునే నిర్ణయాల మీదే నీ కార్యాలు జరుగుతూ ఉంటాయి. నువ్వు తీసుకునే నిర్ణయాలే నీ జీవిత గమ్యాన్ని నిర్ణయిస్తాయి. కొంతమంది నిర్ణయాలు తీసుకుంటారు, ఆ సమయంలో ఎట్లా పడతాడో తీసేసుకుంటారు. వారికి తోచిన సలహాలు, వారికి తోచిన ఆలోచనలు, వారికి తోచినటువంటి పద్ధతి ప్రకారం ఎవరు ఏది చెప్పితే వారి మాట విని వారు చెప్పినట్లుగా నిర్ణయం చేస్తారు వారి జీవితంలో. ఆ నిర్ణయం ఏం చేస్తుందంటే వారి కుటుంబాన్ని పాడు చేస్తుంది, వారి జీవితాన్ని నాశనం చేస్తుంది. కొంతమంది ఏమంటారంటే వారి బిడ్డల వివాహాల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఏమిటా నిర్ణయం? మంచి సంపాదన ఉంటే చాలు, మంచి ఉద్యోగం ఉంటే చాలు, ఆయనకి నెల్లూరులో 3 అంతస్తుల భవనం ఉందట, ఆయనకి పెద్ద హోటల్ ఉన్నదట, ఇంటి ముందు 3 కారులు ఉన్నాయట, 5 ఏళ్ళకి 5 ఉంగరాలు ఉన్నాయట. అబ్బా చాలు, ఇంకా నా కూతురు హాయిగా బ్రతుకుద్ది, ఇంక నేను ఎవరు చెప్పినా వినను అని కొంతమంది నిర్ణయాలు సొంతగా చేసుకుంటారు. ఆ సమయంలో దైవజనులు చెప్పింది వినరు, దైవజనుల దగ్గరకు వచ్చి సలహాలు అడగరు, దైవజనుల దగ్గరకు వచ్చి మేమేం చేయాలి, ఈ సంబంధం వచ్చింది మా పాపకని దైవజనులు అడగరు. ఎందుకు అడగరో తెలుసా? దైవజనులు మీ కంటికి ఒక పురుగులా కనబడతారు, దైవజనులు మీ కంటికి ఒక రాక్షసుల్లా కనబడతాడు, దైవజనుడు మీ కంటికి ఒక తేలికగా ఎన్నిక లేనివాడిగా కనపడతారు. మీ కుటుంబాల్లో మీ బిడ్డల జీవితాలు పాడవడానికి కారణం అదే. ఎందుకు నీ బిడ్డ వివాహం అయ్యి 3 నెలలకి 4 నెలలకే కొట్లాడుకొని తిరిగి నీ ఇంటికి వచ్చేసింది? ఎందుకు నీ కుటుంబంలో నీ బిడ్డ కూర్చొని రోజు ఏడుస్తుంది? మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయం, మీరు చేసిన భయంకరమైన నిర్ణయమే, మీరు తీసుకున్నటువంటి నిర్ణయమే మీ కుటుంబాలను పాడు చేస్తుంది. నీ బిడ్డకు వివాహం వచ్చినప్పుడు, వివాహ వయసు వచ్చినప్పుడు, నీ బిడ్డలకు ఒక మ్యాచ్ వచ్చినప్పుడు, నీ బిడ్డలకు సంబంధాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా దైవజనుల దగ్గరకు వచ్చి దైవజనుడా నా కుమార్తెకి వివాహం చెయ్యొచ్చు అని అడిగావా? నువ్వు అడగవు. నీకు దైవజనుడు లెక్కలేదు. అందుకనే కదా మీ కుటుంబాల్లో నాశనం అయిపోతుంది, అందుకనే కదా మీ కుటుంబాల్లో మీ బిడ్డల జీవితాలు పతనం అవుతుంది. మనకు ఒక ఆలోచన కావాల్సి వచ్చినప్పుడు స్నేహితుడి దగ్గర కాదు వెళ్ళాల్సింది, బంధువుల దగ్గర కాదు వెళ్ళాల్సింది. మీరు చేసే పనిదే బిడ్డ. నెల్లూరులో ఉన్న బాబాయ్కి ఫోన్ చేస్తాం, బాబాయ్ మంచి మ్యాచ్ వచ్చింది, ఏం చేద్దామే అని. వాడు చెప్తాడు, ఏదో సలహా ఇస్తాడు, వాడు మాట వింటావు. సేవకుని దగ్గరకు రావు, సేవకుని దగ్గరకు వస్తే నీకు బలమైన ఆలోచన చెబుతాడు. బిగ్గరగా చెమలు కొట్టండి. ఆ అమ్మాయికి కష్టం వచ్చింది, ఆ అమ్మాయికి శోధన వచ్చింది, చాలా అప్పు చేసి భర్త చనిపోయాడు, అప్పు వారు ఇంటికి వచ్చి శోధిస్తున్నారు, వెంటబడుతున్నారు. ఆవిడ బంధువుల దగ్గరికి వెళ్ళలా, స్నేహితుల దగ్గరికి వెళ్ళలా, చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళలా, తలుపు వేసి నేరుగా దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. గట్టిగా చప్పలు కొట్టండి. ఎవరావిడ? ప్రవక్త దగ్గర పరిచర్య చేసి చనిపోయిన శిష్యుని భార్య. రాజుల గ్రంథంలో మనకు కనపడుతుంటుంది, దైవజనుడా నా ఇంటికి ఒక శోధన వచ్చింది, నా కుటుంబంలో ఒక పరిస్థితి వచ్చింది, నేను ఏం చేయాలో అర్థం కావట్లే. నువ్వెక్కడికి వెళ్తున్నావు? మీ మామయ్యకి ఫోన్ చేసావా? నువ్వెవరిని అడిగావు? నీ ఫ్రెండ్ని అడిగావా? వాళ్ళైతే ఏం చెప్తారు తెలుసా? నీకు సరి అయిన ఆలోచన చెప్పలేరు, మీకు సరి అయిన ఆలోచన వాళ్ళు ఇవ్వలేరు. దైవజనుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. అక్కడ నీ ఇంట్లో ఏమున్నది బిడ్డ? ఒక నూనె కుండ ఉన్నదయ్యా. ఆ నూనె కొండను అక్కడే ఉంచి బయటికి వెళ్ళి కొన్ని పాత్రలు తీసుకొని రాపో,
తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఆ నూనెను ఆ పాత్రలో పోసుకున్నాడు. నూనెను పోస్తుంటే నూనె ఏమైందట చెప్పాలి మీరు. అరే నూనె ఏమైంది? ఆ పాత్ర నిండా పోసేదాకా తరగకుండా వచ్చిందా రాలేదా? దైవజనుడు ఏమన్నాడు అప్పుడు చెప్పండి, ఏమన్నాడు? ఆ నూనె అమ్ముకొని నీ అప్పు తీర్చుకపో అన్నాడు. చెప్పట్లు కొడదాం ఇప్పుడు. హల్లెలూయా. నూనె పోసేటప్పుడు అడిగింది, నూనె నిండిన తర్వాత కూడా తను సొంతగా నిర్ణయం తీసుకోకుండా వెళ్ళి దైవజనుడు ఇప్పుడు దీన్ని ఏం చేయమంటావు అని అడుగుతుంది. ఎప్పుడన్నా నీ దైవజనుడి దగ్గరకు వచ్చావా? నీ దైవ సేవకుల దగ్గరకు వచ్చావా? నీ సేవకుల దగ్గరకు వచ్చి నేను ఏం చేయాలి, బిడ్డకు ఒక మ్యాచ్ వచ్చిందని అడిగావా? అడగవు 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 కాబట్టి నీ సొంత నిర్ణయాలు తీసుకోవడాన్ని బట్టి, నీ సొంత ఉద్దేశాలు జరిగించడాన్ని బట్టి 3 నెలలకే మన అమ్మాయి ఇంటికి వచ్చేస్తుంది. 3 నెలలు అవ్వడంలో విడాకులైపోతున్నాయి. 3 నెలలు అవ్వడంలో కొట్టి పంపిస్తున్నాడు భర్త. ఎందుకు నీ కుటుంబం పాడవుతుందో తెలుసా? నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు ఉద్దేశించే ఉద్దేశాలు అవి దేవుని చిత్తముగా లేవు. అందుకోసమే మీ బిడ్డలు శోధించబడుతున్నారు బిడ్డ. మీ కుటుంబాలు నాశనం అవుతున్నాయి బిడ్డ. మీ జీవితాల్లో లేనిపోని శోధన తెచ్చిపెట్టుకుంటున్నారు. రాత్రి దేవుడు నీకు అదే చెబుతున్నాడు. దేవుని సేవకులను సంప్రదించకుండా జరిగించేవారు ఎక్కువగా ఉన్నారు. మీకేమనిపిస్తుంది అంటే పాస్టర్ గారు చెబుతూ వద్దంటాడేమో, పాస్టర్ గారు చెబుతూ వద్దంటాడేమో, ఆయనకేమైనా వద్దనాలని. మీరేమన్నా మీకేమైనా శత్రువా? మీకేమైనా గర్భశత్రువా నీ సేవకుడు? కాదే. ప్రార్థించి దేవుడు చెప్పిన సమాచారాన్ని చెప్తాడు మీకు సేవకుడు. హల్లెలూయా. మరి ఏది చెప్పడు. మీరే ఊహించుకుంటారు అట్లా, మీరే ఆలోచిస్తారు అట్లా, మీరే నిర్ణయించుకుంటారు అట్లా. ఏమో ఎందుకు వచ్చిన గొడవలే, మనం వెళ్దాంలే అంటారు. మీరు ఎప్పుడు వస్తారో తెలుసా? కుటుంబం అంతా పాడైపోయాక, పరిస్థితులన్నీ మారిపోయాక, పాస్టర్ గారండి, పాస్టమ్మ గారండి, మీతో ఒక మాట చెప్పాలండి. ఇప్పుడు అంటది, ఏం బిడ్డ చెప్పంటది. అమ్మాయి పెళ్లి చేసాం కదండి. చేసావు, మాకు ఇష్టం వచ్చినట్టు చేసినామండి. అమ్మాయి 3 నెలలు ఇంటికి వచ్చేసింది. అరే అదేంటమ్మా, ఘనంగా గ్రాండ్గా చేసావు కదా. చేసాం కానీ అబ్బాయికి మారు మనసు లేదండి. ఇప్పుడు మారు మనసు లేనోడికి చెయ్యొద్దని సేవకుడు కానీ సేవకులు అని చెబుతు నువ్వు వింటావా? నువ్వేమనే మాట తెలుసా? నేను చెబుతా. మా అల్లుడు గొప్పోడని, ఆస్తిపరుడని పాస్టమ్మ గారికి పాస్టర్ గారికి కుళ్ళు, అందుకని వద్దంటున్నారు. అది మీ ఉద్దేశం. కానీ ఎప్పుడు దైవజనుడు మీరు గొప్పవారు అవ్వాలని ప్రార్థన చేస్తాడు. గట్టి చెప్పండి, హల్లెలూయా చెప్పట్ల గట్టిగా. మీరు గొప్పవారు అయితేనే కదా దైవజనుడు సంతోషంగా ఉండేది. మీరు బీద స్థితిలో, పేదరికంలో, దారిద్రతలో ఉంటే దైవజనుడు సంతోషంగా ఉంటాడా? ఉండడు, ఉండలేడు. నువ్వు చిరిగిపోయిన బట్టలు కట్టుకుని మందిరానికి రా, నీ సేవకుడు సంతోషిస్తాడేమో. నువ్వు పూరి ఇంట్లో ఉండు, నీ దైవజనుడు వచ్చి సంతోషిస్తాడేమో. నీ దైవజనుడు నీ ఇంట్లోకి రాగానే ప్రభు ఆ ఇంటి పరిస్థితిని మార్చయ్యా అని ప్రార్థన చేస్తాడు. ఎందుకని? నీ స్థితి మారితేనే, నువ్వు ఆశీర్వదించబడితే అతనికి ఆశీర్వాదం, వారు సంతోషం. కానీ మనం అలా అనుకొని దేవుని సేవకులకు మన అవసరతల గురించి, మన కుటుంబాల గురించి, మన పరిస్థితుల గురించి, మన పరిస్థితుల గురించి, మన జీవితాల గురించి చెప్పం. సొంతగా నిర్ణయం తీసుకుంటాం, సొంత నిర్ణయాలు. ఏదైనా ఒక వ్యాపారం పెట్టాలనుకుంటే నీ సొంత నిర్ణయం. ఎందుకు ఆత్మహత్యలు? ఎందుకు చనిపోతున్నారు మందులు తాగి? ఎందుకు ఉరి పెట్టుకొని చనిపోతున్నారు? ఎందుకు చనిపోతున్నారంటే వ్యాపారం చేశాం కానీ వ్యాపారం అంతా నష్టం వచ్చిందండి. వ్యాపారం చేసేటప్పుడు సేవకుడి దగ్గరకు వచ్చావా? వ్యాపారం చేసేటప్పుడు మోకరించి దేవుని అడిగావా? వ్యాపారం చేయడానికి నువ్వు నిలబడినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి దేవుని సేవకుని అడిగావా? అడగవు. డబ్బులు ఉన్నాయి, మొదలుపెట్టావు, లాస్ వచ్చింది. లాస్ వచ్చాక నువ్వనే మాట్లాడి తెలుసా? దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు, దేవుడే ఉంటే నాకు ఎందుకు ఇంత అన్యాయం చేశాడంట.
దేవుడు ఉన్నాడు కాబట్టి నీకు అన్యాయం జరిగింది. ఎందుకో తెలుసా? ఆయన దగ్గర నువ్వు రాలా. ఆయన దగ్గరకు వస్తే నష్టపోయేవారు ఎవరు ఉండరు. ఆయన ఆశ్రయిస్తే ఎవరికి నష్టము కలగదు. ఆయన వద్దకు చేరిన వారిని ఎప్పుడు ఆయన నష్టపరచడు. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ఎండను కూడా నష్టపరిచే దేవుడు కానే కాదు. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ఎప్పుడు త్రోసివేయలేదు. ఆయన ఆశ్రయించిన వారి జీవితాల్లో ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఈ రాత్రి నీ కుటుంబాల్లో నష్టానికి కారణం, నీ వ్యాపారాల్లో నష్టానికి కారణం, నీ ఆత్మీయ జీవితంలో నష్టానికి కారణం, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో నష్టాలకు కారణం ఏంటంటే నువ్వు దేవుని సేవకుడి దగ్గరకు రాకుండా, దేవుణ్ణి అడగకుండా జరిగించిన కార్యమే. అదే దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాలతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. నువ్వు తీసుకునే నిర్ణయమే నీ జీవితాన్ని పతనం చేస్తా ఉన్నది. నువ్వు తీసుకునే నిర్ణయమే నీ జీవితాన్ని నాశనం చేస్తా ఉన్నది. మీరు తీసుకునే నిర్ణయాలే మీ కుటుంబంలో పతనానికి కారణమవుతున్నాయి. ఒక అవకాశం వచ్చినప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం నీ జీవితాన్ని గమ్యానికి తీసుకుని వెళ్ళింది. నువ్వు తీసుకునే నిర్ణయమే నిర్ణయమే నిర్ణయమే. అబ్రహాము ఆ క్రాస్ రోడ్లో నిలబడ్డాడు. అబ్రహాము ప్రక్కన లోతు ఉన్నాడు. అబ్రహాము యొక్క పనిచేసే వారితో ఉన్న వారికి, అబ్రహాముతో పనిచేసే వారికి, లోతుతో ఉన్న పనిచేసే వారికి విభేదాలు వస్తున్నాయి. అబ్రహాము సహోదరుడు కుమారుడే లోతు. లోతును పెంచి పెద్ద చేసింది, పెళ్లి చేసింది అబ్రహామే. కానీ అబ్రహాము దేవుని సేవకుడు. అబ్రహాముకు దేవుని భయమున్న వ్యక్తి. అబ్రహాము దేవుని సన్నిధిలో గడిపే వ్యక్తి. లెగిస్తే ప్రార్థన 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 అనేవాడు. లోతేమో లోకం 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 లోకాన్ని కోరుకునేవాడు. ఒకరోజు అబ్రహాము పని వాళ్ళకి, లోతు పని వాళ్ళకి గొడవలు అవుతున్నాయి. అప్పుడు వాళ్ళందరూ వచ్చి అంటున్నారు, అయ్యా వీళ్ళు కొట్టుకుంటున్నారు, దెబ్బలు ఆడుకుంటున్నారు, ఏదో ఒకటి చెప్పు అబ్రహాం గారు అన్నారు. అబ్రహాం అన్నాడు, లోతు ఇటు రావయ్యా. ఏంటి అన్నాడు. మీ వాళ్ళు లోక సంబంధంగా ఉన్నారు. లెగిస్తే సినిమాలు అంటున్నారు, సీరియల్ చూద్దాం అంటున్నారు, సిగరెట్లు తాగుదాం అంటున్నారు, బీడీలు తాగుదాం అంటున్నారు, రాజకీయం చేద్దాం అంటున్నారు. మేమేమో ప్రార్థన చేసుకునే వాళ్ళం. మీకు మాకు చెప్పండి, మీకు మాకు పొత్తు కుదరదు. దేవుని సేవకుడికి దెయ్యానికి పొత్తు ఎలా కుదురుద్ది? కుదరదు. నువ్వు ఎటు వెళ్తావు చెప్పన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పన్నాడు. నువ్వు ఎడమ తట్టు వెళితే నేను కుడి తట్టు వెళ్తా. పోనీ నువ్వు కుడి తట్టు వెళ్ళు, నేను ఎడమ తట్టు వెళ్తా అన్నాడు. చాయిస్ ఈజ్ యువర్స్. లోతు, నిర్ణయం నీకు ఇస్తున్నాను, అవకాశం నీకు ఇస్తున్నాను, నువ్వేం తీసుకుంటూ చెప్పన్నాడు. ఆ రోడ్డులో నిలబడి లోతట్టు ఎడమ తట్టు చూశాడట. ఎడమ తట్టు సొదొమ గొమొర్రా ఐగుప్తు దేశం పచ్చగా కనపడుతుందట. చేతులు పెట్టి ఊపుతుందట, రా 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 లోతు రా అని. తీరా చూస్తే అది దేవుని భయము లేని పట్టణం, అది దేవుని భయము లేని ప్రాంతం. లోతు ఆ పట్టణాన్ని కోరుకుని అక్కడికి వెళ్ళిపోయాడు, నాకు ఇది కావాలని. తర్వాత ఏం జరిగిందో తెలుసా? లోతు కుటుంబం పాడైపోయింది. లోతు బిడ్డలు నాశనం అయిపోయారు. లోతు భార్య విగ్రహం అయిపోయింది. దేశం కాని దేశంలో శాపాన్ని అనుభవించారు వాళ్ళ కుటుంబం. నాశనం అయిపోయారు వాళ్ళ కుటుంబం. తన భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. దీనంతటికి ఒకే ఒక కారణం, లోతు ఆ రోజు తీసుకున్న నిర్ణయమే. ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, బిడ్డ నీ నిర్ణయం ఎలా ఉంది? నువ్వు తీసుకునే నీ ఆత్మీయ జీవితంలో నిర్ణయాలు ఎలా ఉన్నాయి? నీ ఆధ్యాత్మిక ప్రయాణంలో నువ్వు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి? నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి? అది దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాయా? అది దేవునికి చిత్తానుసారంగా ఉన్నాయా?
లేకపోతే నీ ఇష్టం వచ్చేట్లుగా నువ్వు చేసేసుకుంటున్నావా? ఆ యాయిరు అంటున్నాడు, ఆ యాయిరు దగ్గరకు వచ్చి అందరూ చెబుతున్నారు, నీ బిడ్డ చనిపోయిందయ్యా, కొద్దు యేసు మనకి, ఇక యేసుతో నీ కొద్దికి వదిలాయి. విడిచిపెట్టి కనుక వెళ్ళినట్లయితే, వారి మాట కనుక వెళ్ళినట్లయితే, వారి మాట విని కనుక వాడు వెళ్ళినట్లయితే, ఆ వ్యక్తి తన బిడ్డ బ్రతికేది కానీ కాదు, తన బిడ్డ చనిపోయినట్లుగానే ఉండిపోయేది. తన బిడ్డ బ్రతకడానికి, తన కుటుంబంలో ఒక అద్భుతం జరగడానికి, తన బిడ్డ జీవితంలో అద్భుతమైన స్వస్థత రావడానికి, చనిపోయిన వ్యక్తి తిరిగి లేవడానికి ఒకే ఒక కారణం, ఆయన తీసుకున్న నిర్ణయమే. ఈ రాత్రి నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నావు? ఈ రాత్రి నీ ఆత్మీయ జీవితంలో ఎలాంటి నిర్ణయాలు మీరు చేస్తున్నారు? ఈ రాత్రి నీ ఆత్మీయ ప్రయాణంలో నువ్వు తీసుకునే నిర్ణయమే నీ జీవితాన్ని గమ్యానికి తీసుకుని వెళ్ళింది. లోతు నాశనం అయిపోయింది కుటుంబం. లోతు భార్య పాడైపోయిందండి. తన అల్లుళ్ళు ఆ పట్టణంలో కాలిపోయారండి. తన పరిస్థితులు తారుమారైపోయాయి. ఈ రాత్రి నీ కుటుంబంలో పతనం అవడానికి, మీ బిడ్డలు పతనం అవ్వడానికి, నీ వ్యాపారాలు పతనం అవ్వడానికి, మీ ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి, మీ ఆత్మీయ జీవితంలో నలిగిపోవడానికి, పడిపోవడానికి కారణాలు మీరు తీసుకున్న నిర్ణయాలు కాదా? సేవకులు సంప్రదించు, దైవజనుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకో, దైవ సేవకుల దగ్గరకు వచ్చి నీ అవసరతల గురించి చెప్పు. దైవజనులకి నీకు వచ్చే కానుకలను దాన్ని తీసుకొచ్చి కూడా దేవుని సేవకు ఇవ్వలేవు. జీతం ఎంతో కూడా సేవకుడు చెప్పవు. నువ్వు ఎందుకు చెబుతూ చెబితే అంత జీతంలో నుంచి దశం భాగం అడుగుతాడేమో. నువ్వు ఇవ్వబ్బా, ఇవ్వకపో అబ్బా, దైవజనుడు ఎప్పుడు రాజులాగే బ్రతుకుతాడు. చెప్పడగొట్టండి. మీకు తెలుసా, మీకు బైబిల్ సరిగ్గా తెలిస్తే, మీరు బైబిల్ సరిగ్గా తెలిస్తే దేవుని సేవకుని దగ్గర నుంచి మీరు కదలరు. ఎందుకు చెప్పనా? మీరు అనుకుంటున్నారు పాస్టర్ గారికి నేను కానుక వేయటం పడి అట్టున్నాడు అనుకుంటున్నారు. నీకు తెలియని సంగతి చెబుతా. ఆయనకి ఇవ్వడాన్ని బట్టి నువ్వు ఇట్టున్నావు. ఇంకా చెప్పట్లేదు, అల్లులు అంటలేదు మీరు. నేను ఒక ప్రశ్న అడుగుతా. ఏలియా సారపతి వెళ్ళాడు. ఏలియాకు సారపతిలో ఒక విధవరాలు రొట్టెలు పెట్టింది, భోజనం పెట్టింది. ఇప్పుడు ఆవిడ 3.5 సంవత్సరాలు పోషించబడ్డది, కరువులని రాయబడ్డది. ఇప్పుడు నేను అంటాను, ఏలియా ఆవిడకు భోజనం పెట్టాడా, ఆవిడ ఏలియాకు భోజనం పెట్టిందా? చెప్పండి. మీ ఆత్మీయ పరిస్థితి నాకు అర్థమైపోతుంది. ఇప్పుడు చెప్పండి, రొట్టెలు ఎవరు పెట్టారు, ఎవరెవరికి పెట్టారు? చెప్పండి అబ్బా. మీరు చెప్తారు రాపూర్లు మంచి వాళ్ళు. చెప్పండి అమ్మా, చెప్పండి. నాకు గట్టిగా చెప్పండి. విధవరాలే ఏలియాకు. మరి ఆ మాట చెప్పరే, భయపడుతున్నారు. ఏది చెబితే ఏమంటాడు అయ్యగారని. గట్టిగా చెప్పండి. మీరు చెప్పింది కరెక్టే అనుకోండి. చెప్పండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చెప్పండి. రేపు బైబిల్ బాగా చదువుకొని రండి. విధవరాలు ఏలియాకి పెట్టడం కాదు, ఏలియాని విధవరాలికి భోజనం పెట్టాడు. గట్టిగా హల్లెలూయా. ఏలియా ఇంట్లో ఉండబట్టే ఏలియాకు ఒక్క రొట్టె ఇచ్చింది, 3.5 సంవత్సరాలు దేవుడు తనను పోషించాడు. చెప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా కావిడేం పెట్టలే, ఏలియా కావిడ పెట్టడం కాదు, ఏలియా ఆ ఇంట్లో ఉండబట్టి ఆవిడ 3.5 సంవత్సరాలు తిన్నది. దైవజనుడు నీ ఇంటికి వస్తే నువ్వు పోషించబడతావు. చెప్పడగట్టు. దైవజనురాలు ఇంట్లో కాలు పెడుతూ నువ్వు పోషించబడతావు. అంతేగాని మీరు మేమిస్తే అయ్యగారు తింటున్నారు కాదు, అయ్యగారికి ఇవ్వడాన్ని బట్టి దేవుడు మీకు ఇస్తున్నాడు. ఇస్తేరన్నది రాజు దగ్గరికి నువ్వు వెళ్ళవమ్మా అని మొరదకాయ అంటున్నాడు. అమ్మమ్మమ్మ నేను వెళ్ళనంటున్నాడు. నువ్వు వెళ్ళకపోతే వెళ్ళకపోయావు. మాకు సహాయము వేరు దిక్కు నుంచి దేవుడు పంపిస్తాడు. గట్టిగా చెప్పబట్టండి. నువ్వు ఇచ్చిన కానుకలు ఇవ్వకపోయినా దైవజనుడికి దైవజనురాలకి వేరే దిక్కు నుంచి దేవుడు పంపిస్తూ ఉంటాడు. గట్టిగా హల్లెలూయా అనాలా.
కానీ దేవుని సేవకుడికి నువ్వు ఇవ్వడాన్ని బట్టి, దేవుని సేవకుని బట్టి నీ ఇల్లు పోషించబడుద్ది. ఈ రాత్రి దేవునితో చెబుతున్నాడు, లోతు తీసుకున్న చెడ్డ నిర్ణయం, లోతు తీసుకున్న తప్పుడు నిర్ణయం, లోతు జీవితాన్ని చాలా వరకు లాస్ అయిపోయాడు, నష్టపోయాడు. ఈ రాత్రి మీ కుటుంబంలో ఎందుకు నష్టాలు, మీ బిడ్డల జీవితాల్లో నష్టాలు ఎందుకంటే మీరు తీసుకున్న నిర్ణయాలే. చాలా దినాల క్రితం ఒక సహోదరి నా దగ్గర పరుగున వచ్చింది. యవనసురాలు, ప్రైజ్లాడు డాడీ అనుకుంటూ వచ్చింది. బిడా ప్రైజ్లాడు అన్న. డాడీ నన్ను గుర్తుపెట్టారా అన్నది. నాకు గుర్తు రావట్లే బిడ్డ, నాకు సరిగ్గా జ్ఞాపకం రావట్లే అన్న. నేను డాడీ, మా ఇంటికి మీరు వచ్చేవారు, మా ఇంట్లో మీకు ఒక ప్రత్యేకమైన గది ఇచ్చేవాళ్ళం, మా ఇంట్లోనే మీరు భోజనం చేసేవారు, మీకు మేము పరిచయం చేసాం చిన్న వయసులో, జ్ఞాపకం ఉన్నది నా పేరు ఫలానాన్ని గుర్తు చేసింది. ఆ బిడ్డను చూడగానే ఇంకా నాకు ఏడుపు రావడం ప్రారంభమైంది. ఏం బిడ్డా ఇలా అయిపోయేవండి బిడ్డ అని ఆ బిడ్డని దగ్గర తీసుకున్నాను. బక్క చిక్కిపోయింది, మట్టి గాజులు వేసుకొని పాత చిరిగిపోయిన చీర కట్టుకొని వచ్చింది. నేను చాలా ధనవంతుడికి ఇచ్చారటగా బిడ్డ, చాలా ఉన్నతమైన గొప్ప ఇంటికి ఇచ్చి వివాహం చేశారని విన్నాను. అంటే అవును డాడీ, మేము చిన్న వయసు నుండి ప్రార్థనగా పెరిగిన వాళ్ళమే, మమ్మల్ని మా అమ్మ ప్రార్థనలోనే బ్రతికించింది, నడిపించింది, బలపరిచేది. కానీ మా బంధువుల మాట విని, మా కుటుంబీకుల మాట విని నన్ను తీసుకుని వెళ్ళి ఒక అన్యుడికి ఇచ్చారు డాడీ. బాగా డబ్బులు ఉన్నాయని, ఆస్తిపరులని. వారు చేసిన వ్యాపారంలో నష్టం వచ్చింది. మా కుటుంబం అంతా సూసైడ్ చేసుకొని చనిపోయారు డాడీ. నేను 2 బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు ఆంటీ ఉన్నది. మేము ఒక రెంట్ గదిలో మేము బ్రతుకుతున్నాం. ఏం చేస్తున్నారు బిడ్డ అంటే, చిన్న వయసులో వాళ్ళ డాడీ కారులో దింపాడు ఆ రోజుల్లో స్కూల్కి. ఆ పాప వేసే డ్రెస్సులు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించేది. ఇప్పుడు బ్రతుకు తెరువు కోసం అంటుంది ఒక తోపుడు బండి పెట్టుకొని ఇడ్లీ అమ్ముకుంటున్నాం డాడీ, మా అత్తయ్య నేను. మా బ్రతుకులు ఎలా అయిపోయాయి. ఏం కాదులే బిడ్డ అని ప్రార్థన చేస్తారా అని దగ్గర తీసుకుంటే ఆమె ఒక మాట చెప్పిందండి. ఏమిటా మాట తెలుసా? డబ్బు ఉందని ఆశపడి మా నాన్న, అమ్మ, మా బంధువులు మాట విని నా వివాహ విషయంలో తీసుకున్న నిర్ణయం నా జీవితాన్ని ఇలా పతనం చేసింది డాడీ అని ఏడుస్తుంది. బిడ్డా, నీ బిడ్డలకు ఎందుకు వస్తున్నాయి కష్టాలు నాన్న? ఎందుకు చిన్న వయసులో నీ బిడ్డలు డివోర్స్ అయిపోయి ఇంటికి వస్తున్నారు? ఎందుకు నీ బిడ్డలు చిన్న వయసులోనే విధవరాండ్లుగా మారిపోతున్నారు? ఎందుకు నీ బిడ్డలు చిన్న వయసులో డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారు? ఎందుకు మీ చిన్న వయసులో మీ కుటుంబాలు పతనం అవుతున్నాయి మీ బిడ్డల జీవితాలంటే మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాలే. అబ్రహాము అడిగినప్పుడు లోతు తీసుకున్న నిర్ణయం లోతు జీవితాన్ని, వారి కుటుంబాన్ని పాడు చేసింది. లోతే కాదు, ఆ క్రాసు రోడ్లు 2 నిలబడ్డారు. ఆ అత్తగారు ఇక్కడ నిలబడ్డది. ఈవిడ విధవరాలే, వారిద్దరు విధవరాలే. వీరిద్దరి పేర్లు ఓర్ఫా, రూతు అని బైబిల్ చెప్తుంది. ఈ అత్తగారి పేరేమో నయోమి అని చెబుతుంది. దేశం వెళ్ళారు. వాళ్ళ దేశం కాదు అది, కరువు వచ్చిందని వెళ్ళారు. భర్తను కోల్పోగొట్టుంది. కొద్ది రోజులకి కుమారులకి వివాహాలు చేస్తే కొద్ది రోజుల తర్వాత కుమారులు చనిపోయారు. కోడండ్రు విధవరాండ్రులు అయ్యారు. అత్తగారు విధవరాండ్రు అయింది. ఇప్పుడు ముగ్గురు కూడా 3 బారిన జీవితంలాగా నిలబడ్డారు. ఒక తీపి వార్త విన్నది నయోమి. వారి దేశంలో సమృద్ధి మరలా వచ్చిందని,
అక్కడికి వెళ్ళిపోవాలని నిర్ణయం చేసుకొని ఇద్దరు కోడలతో చెబుతుంది, అమ్మా ఇక మీ ఊరు వెళ్ళిపోండి, నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను, నేను మా దేశం వెళ్ళిపోతున్నాను, ఎవరి బిడ్డలుగా బిడ్డ పెళ్లి చేసుకోండి, హ్యాపీగా బ్రతకండి పోండి అన్నది. ఇద్దరు అన్నారు, అత్తయ్య మేము వెళ్ళాం, నీతోనే వస్తామన్నారు. లేదు బిడ్డ మీరు వెళ్ళండి, లేదు లేదు అత్తయ్య మేము ఇద్దరు నీతోనే వస్తామన్నారు. సరే బయలుదేరండి అన్నది. ఇద్దరు బ్యాగులు సర్దుకున్నారు, ఈవిడ బ్యాగ్ సర్దుకున్నది. ఇక రోడ్డు దాడుతున్నారు. ఎక్కడ దాకా వచ్చారంటే ఈ దేశ సరిహద్దులకు వచ్చారు. ఈ కాలు పెడితే బెత్లెహేమే, కాలు పెడితే బెత్లెహేమే. అక్కడ ఆగిపోయింది నయోమి. మళ్ళొకసారి చూడండి బిడ్డ, మళ్ళొక్క అవకాశం ఇస్తున్నా, మీరేం చెప్తారో చెప్పండి అన్నది. అందులో ఒక అమ్మాయి ఓర్ఫా, అతయ్య నువ్వు పొద్దునేదో చెప్పావుగా, ఏం చెప్పావు ఒకసారి చెప్పండి. మీ దేశం వెళ్ళి పెళ్లి చేసుకోండి అమ్మా అన్నాను, మళ్ళీ ఒకసారి చెప్పు అత్తయ్య, మీ దేశం వెళ్ళి పెళ్లి చేసుకో బిడ్డ అన్నది. థ్యాంక్ యూ అత్తయ్య అని కౌగిలించుకొని ముద్దు పెట్టింది. ముద్దు పెట్టి పక్కన అమ్మాయిని అడుగుతుంది, తోటికోడల్ని, ఏ ఋతు మన ఊరిలో కుర్రలు ఉన్నారు కదా, ఒక అబ్బాయి నువ్వు ఒక అబ్బాయిని నేను చేసుకుందాం రా అంది. నేను రానంటుంది. చెప్పండి చెప్పండి ఏమంటుంది, చెప్పండి చెప్పండి ఏమంటుంది, చెప్పండి చెప్పండి, నేను రాను పో. నయోమి అంటుంది, ఏ బిడ్డ ఎందుకు వెళ్ళంటున్నావు, వెళ్ళు ఆమెతో. నేను వెళ్ళొత్తయ్యా, నేను వెళ్ళను, ఏం చేస్తావు, నీతో పాటు నేను కూడా వస్తా. హల్లెలూయా అంటలేదే, చెప్పట్లేదు ఎవరు, హల్లెలూయా అనొచ్చుగా. నాతో ఎందుకు బిడ్డ ముసలిదాన్ని, నువ్వు నా దగ్గర ఏం చేస్తావు, లేదత్తయ్యా నీ దేశమే నా దేశం. చెప్పాలా, చెప్పాలి గట్టిగా. ఏమన్నది, నీ దేశమే, నీ ప్రజలే, నీ ప్రాంతమే. ఓ అప్పటి వరకు పరలోకం బాగానే ఉంది, అప్పటి వరకు పరలోకం సైలెంట్గానే ఉన్నది. పరలోకం ఉలిక్కిపడే మాట ఒకటి మాట్లాడింది. ఏమిటా మాట తెలుసా, నీ దేవుడే నా దేవుడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరలోకం ఉలిక్కిపడి లేచి అందరూ ఒకసారి కిందకు చూస్తున్నారు. అబ్బా ఎవర్రా ఈ అమ్మాయి, నీ దేవుడే నా దేవుడని నన్ను కోరుకుంటుంది. ఆశ్చర్యపోయాడు దేవుడు. పదబిడ్డ మరి అట్లయితే అన్నది. బెత్లెహేములోకి వెళ్ళింది, అత్తగారితో ఉంటుంది. ఇప్పుడు ప్రభువుని ఏమన్నది వచ్చేటప్పుడు, నీ దేవుడే నా దేవుడు అన్నది కదా. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ అమ్మాయి ఊరిని కోరుకోలే, వారి ప్రాంతాన్ని కోరుకోలే, పెళ్లి చేసుకోవాలని కోరుకోలే, వారి దేశాన్ని కోరుకోలే, నన్ను కోరుకుంది. నన్ను కోరుకుంది కాబట్టి నేను ఈ అమ్మాయికి ఏదో ఒకటి చెయ్యాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే దేవుణ్ణి కోరుకునే వారికి దేవుడు ఏదో ఒకటి చేయాలని కోరుకుంటా ఉంటాడు. దేవుడికి ఇచ్చేవారికి దేవుడు ఇవ్వాలని కోరుకుంటాడు. దేవుడి కోసం పనిచేసేవారిని దేవుడు దీవించాలని కోరుకుంటాడు. ఏ నిర్ణయం అండి. మీరు బైబిల్ ఇంటికి వెళ్ళి చదవండి, చదివే పడుకోండి, చదవకుండా పడుకోవద్దు. ఓర్ఫా అత్తగారిని ముద్దు పెట్టుకుని వెళ్ళాను అన్న తర్వాత ఎక్కడ ఓర్ఫా కనపడలే. ఇంకా ఓర్ఫా చరిత్ర ఎక్కడ రాలా. కానీ దేవుడి కోసం తెగించి నిర్ణయం తీసుకున్న రూతు పాత నిబంధనతో ఆగిపోక ఆవిడ చరిత్ర కొత్త నిబంధనలో కూడా కాలు పెట్టింది. గట్టిగా చప్పలు కొట్టాలా, గట్టిగా చప్పలు కొట్టాలా, గట్టిగా చప్పలు కొట్టాలా. పాత నిబంధనతో తన చరిత్ర రాగలే, కొత్త నిబంధనలో కాలు పెట్టింది. దేవుడు అనుకున్నాడు, నన్ను కోరుకుంది కదా, నన్ను నిర్ణయం తీసుకుంది కదా, నన్ను కోరుకుని ఈవి కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలా, నన్ను ఇష్టపడిన ఈవిడ కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలా. ఏం చెయ్యాలా, ఏం చేయాలనుకున్నాడు తెలుసా? చెప్పితే షాక్ అవుతారు. ఏం చెయ్యాలనుకున్నాడు చెప్తే షాక్ అవుతారు. ఏమవ్వాలనుకున్నాడంటే, నేనే కుమారుడిగా మారి తన గర్భములోకి వెళ్ళి ఈ లోక రక్షకుడైన యేసుని ఈ లోకానికి ఇవ్వాలనుకున్నాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు
పుట్టిన వంశావళి ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ఈ రూతు దగ్గర నుంచే ప్రారంభమైంది. రూతును దేవుడు ఆశీర్వదించాడు, రూతును దేవుడు దీవించాడు. రూతు గర్భములో యూదా గోత్రపు సింహమైన యేసు క్రీస్తు ప్రభువే వచ్చాడు ఈ లోకానికి. గట్టిగోసారి హల్లెలూయా చెప్తారు. ఎంత ఫలించిందో చూడండి, ఎంత ఆశీర్వదించబడ్డదో చూడండి, ఎంత గొప్ప చేశాడో దేవుడు చూడండి. కారణం ఆ రోజు తాను తీసుకున్న మంచి నిర్ణయం. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు బిడ్డ? నువ్వు ఎలాంటి నిర్ణయం? అమ్మకి చెప్పవు, నాన్నకి చెప్పవు. ఎవడో కలుస్తాడు కాలేజీలో, 4 రోజులు మాట్లాడతాడు, గిఫ్ట్ ఒకటి ఇస్తాడు, బండి ఎక్కించుకొని తిప్పుతాడు, ఇక నీకు వాడే దేవుడిలా కనపడతాడు. నువ్వేమంటావు చెప్పనా? నన్ను ఆయన ప్రేమించినట్టు అసలు ఎవరు ప్రేమించలేదు తెలుసా? బా నవ్వారు చూడు. నిజమమ్మా, మీ అమ్మ అంటది బిడ్డ వద్దు బిడ్డ అంటది. ఏం తెలుసు నీకు? ఎట్ట ప్రేమించిన తెలుసు అసలు? లేదు, మామూలు ప్రేమించుకోవాలా? వద్దు నాన్న, అది మంచిది కాదు. ఆడు ఏం బాగున్నాడు బిడ్డ అని నువ్వంటే నా కళ్ళు పెట్టుకుని చూడు. మళ్ళీ స్పేర్ కళ్ళు, నీ కళ్ళు కాదు నా కళ్ళు పెట్టుకుని చూడు ఎంత అందంగా ఉన్నాడు. వద్దు నాన్న, కుటుంబం పాడైద్ది, వాడు త్రాగుబోతుడు, వాడు మంచోడు కాదు అని చెప్తావు. నువ్వు వింటావా? వినవు. అమ్మని ఎదిరిస్తావు, నాన్న ఎదిరిస్తావు, సావుకుని ఎదిరిస్తావు, వెళ్ళిపోతావు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం తర్వాత తీయగా ఉన్న ప్రేమ ఏమైపోయింది? చేదైపోయింది. ఇక తర్వాత అప్పుడు దాకా అసలు నువ్వు ప్రొద్దుటి లేవగానే వాడు ఈమె ముఖమే చూస్తాడు. ఇక తర్వాత అంటాడు, సంవత్సరం తర్వాత బోరు కొట్టిందిగా అంటాడు, దెయ్యంలాగా ఉన్నావు నువ్వు ఇంట్లో లే అంటాడు. దెయ్యం ముఖంలాగా ఉంది లేపో అంటాడు. అందుకని ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళ కుటుంబాలు నిలవవు. తల్లిదండ్రుల సంరక్షణలో, సేవకుల మధ్య, సంఘములో దైవజనుల మధ్య ఘనంగా దేవునికి మహిమకరంగా జరిగే వివాహాలని దేవుడు చెదరగొట్టలేడు, దేవుడు చెదరనివ్వడు. హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలారా, అమ్మ మాట వినకుండా, నాన్న మాట వినకుండా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకొని మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. అలా కుటుంబాలు చాలా పాడైపోయినాయి. హైదరాబాద్లో ఒక మీటింగ్కి వెళ్ళా నేను. ఆ మీటింగ్కి వెళ్ళేసరికి ఆ చర్చి దగ్గర ఇటు దిగే కారు, ఒక తల్లి ఒక తండ్రి, ఆ కూతురు ఇక్కడ ఉన్నది, ఆ కూతురు ప్రేమించినోడు అక్కడ ఉన్నాడు. తల్లి బతిమలాడుతుంది కాళ్ళు పట్టుకొని, అమ్మా వద్దే. అసలు ఆ తల్లిని గుద్దుతుంది, కొడుతుంది, తంతుంది. తండ్రి బిడ్డా ఎల్లక బిడ్డా అన్నది. ఆ తల్లి అన్నదండి, నువ్వు చిన్నప్పుడు చచ్చిపోయేలాగుంటే నా భుజాల మీద వేసుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగానమ్మా, నా రక్తాన్ని పాలుగా మార్చి నీకు ఇచ్చానమ్మా. నువ్వు చచ్చిపోయేదానికి దేవుడు బ్రతికిచ్చాడు బిడ్డ నిన్ను, నువ్వు అలా చేయొద్దని ఏడుస్తుంది. అవన్న మాట నాకు చాలా కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయాయి. నిజమే, నీ తల్లి నీకు పాలు ఇచ్చింది కదా, ఆ పాలు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు తెలుసా? ఆ పాలు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు తెలుసా? ప్రతి తల్లి రక్తమే పాలదారులుగా మారేది. ఆమంటుంది, నా రక్తాన్ని నీకు పాలుగా మార్చిచ్చాను బిడ్డ, నా మాట నీళ్ళ కట్టండి. కాళ్ళు పట్టుకున్నది. నాన్న నిన్ను ఆట తోలి బీటెక్ చదివించాడు బిడ్డ, నా మాట విని బిడ్డ అని ఏడుస్తుంది. వినటంలా వెళ్ళిపోయింది, వినడంలే వెళ్ళిపోయింది. 6 నెలల తర్వాత అదే చర్చి దగ్గర మరలా పంచాయతీ జరిగిందట. వాడు 6 నెలలకు వదిలేశాడు ఆ అమ్మాయిని. ఏమని వదిలేశాడు చెప్పరా? ఈ మాట చెబితే మీరు చచ్చిపోతారు. ఏమన్నాడంటే,
మీ అమ్మని నాన్ని 20 సంవత్సరాలు పెంచిన వాళ్ళనే వదులుకొని వచ్చావు, రేపు నన్ను వదిలిపెట్టి పోవని గ్యారెంటీ ఉందన్నాడు. చూసావా, నీ తల్లిని తండ్రిని పెంచిన వారిని వదులుకొని వచ్చావు నా కోసం, రేపు నన్ను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతావుగా, అయితే నువ్వు నాకు వద్దు పో అన్నాడట. 6 నెలల తర్వాత ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. ఏడుస్తుంది దైవజనుడు కాలు పట్టుకొని. ఆ దైవజనుడు నాకు ఫోన్ చేసి, అన్నా ఇట్లా జరిగింది కదా నువ్వు వచ్చినప్పుడు మీటింగ్కి, ఆ పాప వచ్చి ఏడుస్తుందన్న, ఇప్పుడు ఇక్కడ ఏడుస్తుంది, కాళ్ళు పట్టుకుంటుందన్న, నా జీవితాన్ని కట్టమని. ఎవరు కడతారు? వద్దంటున్నాడు. ఎందుకు ఈ భయంకరమైన జీవితం తనకు వచ్చిందంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయమే. ఈ రాత్రి నీ నిర్ణయాలు నీ జీవితాన్ని మారుస్తాయి. నీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, నీ సొంత ఆలోచనలు నువ్వు చేయొద్దు, నీ సొంత తలాంపుల ప్రకారం వెళ్ళొద్దు. దేవుని సన్నిధికి వచ్చి దేవజనుడి దగ్గరకు వచ్చి నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకుంటే, అదిగో యాయీరు తీసుకున్నాడు. వాళ్ళందరూ వచ్చి చెప్పిన వాళ్ళు మాట వినలే. వాళ్ళ బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు, ఎంతమంది చెప్పినా వినలే. యేసుని తీసుకురావద్దన్నారు. కానీ యేసుని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. అద్భుతం జరిగింది. రాత్రి దేవుడు ఏదో చెబుతున్నాడు. వీళ్ళ మాటలు విని మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. వీళ్ళ జీవితాలను చూసి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. దేవుడు ఏం చెబుతున్నాడో, దేవుని వాక్యం ఏం చెబుతుందో, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వారి మాటలు లక్ష్య పెట్టక ప్రభువుని తనతో తీసుకువెళ్ళినట్లుగా ఈ రాత్రి మీ గృహాలకి, మీ జీవితాలకి, మీ కుటుంబాల్లోకి యేసయ్యను మీ ఇంట్లోకి తీసుకుని వెళ్ళండి. మీ గృహాల్లో యేసయ్య లేడు, మీ గృహాల్లో దేవుని వాక్యం లేదు, మీ గృహాల్లో దేవుని సన్నిధి లేదు. అందుకని మీ జీవితాల్లో ఈ కొరతలు, సమస్యలు, బాధలు, వ్యాధులు, రోగాలు. రాత్రి దేవుడు నీతో చెబుతున్నాడు, యేసయ్యను తీసుకుని వెళ్తావా? యేసయ్య కావాలా, లోకం కావాలా? లోకాన్ని కోరుకుని వెళ్ళిన లూతు ఏమైపోయాడు? లోకాన్ని కోరుకుని వెళ్ళిన వార్ఫా ఏమైపోయింది? చివరగా మీకు ఒక వ్యక్తిని పరిచయం చేసి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఆ సిలువలో మండు టెండలో ముగ్గురు వేలాడుతున్నారు. ఆ ముగ్గురుల మధ్యలో యేసు ప్రభు వారు ఉన్నారు. ఎడం పక్క ఒక దొంగ ఉన్నాడు, కుడి ప్రక్క చెప్పాలా, కుడి ప్రక్క చెప్పండి, కుడి ప్రక్క ఇంకొక దొంగ ఉన్నాడు. చెప్పాలి, మీరు బిగ్గర చెప్పండి. ఎడం పక్క ఒక దొంగ, కుడి పక్క ఒక దొంగ. కుడి పక్క దొంగ యేసు ప్రభు వారి వైపు చూస్తున్నాడు. లాస్ట్ జర్నీ, చివరి క్షణం, ఇంకొద్ది క్షణాల్లో చనిపోబోతున్నాడు ఆయన, ఇంకొద్ది క్షణాల్లో మరణిస్తాడు ఆయన. యేసయ్య అంటున్నాడు, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. పక్కనోడు అంటున్నాడు, నువ్వు దేవుడు అయితే, నువ్వు రక్షకుడు అయితే, నువ్వు నిజంగా బలమైన దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను రక్షించు అంటున్నాడు. అవకాశం ఇద్దరికి ఇచ్చాడు, ఛాన్స్ ఇద్దరికీ ఉంది పరలోకం వెళ్ళడానికి. కానీ ఒక్కడే దాన్ని వాడుకున్నాడు. కుడి పక్క దొంగ వాడుకున్నాడు, ఎడమ ప్రక్క దొంగ వాడుకోలేకపోయాడు. ఈ వ్యక్తికి రక్షణ ఎంత దూరంలో ఉందో ఈ వ్యక్తికి కూడా రక్షణ ఎంత దూరంలోనే ఉంది. ఈ వ్యక్తికి యేసు ఎంత దూరంలో ఉన్నాడో ఈ వ్యక్తికి కూడా యేసు అంతే దూరంలో, ఎడంగా ఏం లేడు, దగ్గరగానే ఉన్నాడు. కానీ నిర్ణయాలు సరిగా లేవు. ఇతని నిర్ణయం ఒకలా ఉంటే అతని నిర్ణయం యేసుని కావాలని కోరుకున్నాడు. నీ నిర్ణయం ఎట్లుంది? యేసు కావాలా, లోకం కావాలా? యేసు కావాలా, పాపం కావాలా? యేసు కావాలా, లోకములో ఉన్నవి కావాలా? ఎవరు కావాలి? అవకాశం నీదే. నిర్ణయం నీకిస్తున్నాడు, అవకాశం నీకే ఇస్తున్నాడు. దేవుడు ఎప్పుడు బలవంతం చేయడు. నా మాట మీరు బాగా వినాలి. దేవుడు ఎప్పుడు ఏ వ్యక్తిని బలవంతం చేయడు. డాడీ నా ఆస్తి నాకు ఇవ్వన్నాడు. ఎందుకురా అని ఒక మాట అనలా, ఏం చేస్తావరా దీన్ని అని అనలా. దేవుడు ఎప్పుడు ఎందుకు కూడా నీ నిర్ణయాన్ని నీకే ఇస్తాడు తప్ప ఆయన ఎందుకు అని అడగడు. ఇలా చెయ్యాలని చెప్పడు, ఇలా ఉండు అని చెప్పడు. నిర్ణయం నీకే అప్పచెబుతాడు. తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు,
ఆస్తి తీసుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు, మొత్తం పాడు చేసుకున్నాడు. బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది, ఆ పందులు తినే పట్టు దగ్గర కూర్చున్నాడు. చిచ్చి, ఇది నేనేంటి ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉంటే నా ఇల్లు అంటది, నా తండ్రి అలాంటోడు, నా కుటుంబం ఎలాంటిదని లేచి బయలుదేరాడు. ఎక్కడికి? తండ్రి ఇంటికి. బా చెప్పండి ఎక్కడికి, చెప్పండి ఎక్కడికి? బా ఇప్పుడు మీ నాన్న అయితే నువ్వెక్కడికన్నా వెళ్ళిపోయి చెడిపోయో, పడిపోయో, పాపం చేస్తూ నష్టపోయో వచ్చావనుకో, ఏమంటాడు? ఇంట్లోకి వచ్చామని చంపేస్తాడు అంటాడా? చెప్పండి అంటాడా? మా డాడీ అన్నాడు, మా నాన్న అన్నాడు నన్ను. 1994 సంవత్సరం నేను భయంకరమైన నేర జీవితం జీవిస్తున్నాను. 3 హత్యలు జరగడానికి కారకుణ్ణి. 3 హత్యలలో ఏటు ముద్దాయిని నేను. నా చేతులతో ఘోరంగా నరికి చంపా. అది తప్పని నాకు తెలియదు. ఆ యవన ప్రాయంలో లోకంలో త్రాగుడు, ఆ పాపములో ఉండి, ఆ శాపకరమైన జీవితంలో ఉండి, ఎవరు చెప్పింది వినకుండా ఇష్టానుసారముగా నడిచి 3 చంపడానికి నేను కూడా పాత్ర వహించా. క్రూరంగా నరికి చంపాం. 94 సంవత్సరం నూజివీడు సబ్ జైల్, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా. నూజివీడు సబ్ జైల్లో ఆనాటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్న కత్తుల రత్తయ్య నన్ను నెల 11 రోజులు లాకప్లు ఇంట్రాగేట్ చేశాడు. నా కాళ్ళను పైకి కట్టాడు బిడ్డ. నా చేతులను కట్టేసి గొలుసులతో కిందకి వేలాడదీశాడు. ఎడ్ల బండికి పెడతారు వసిగరలు, చుట్టుపక్కల సైడ్లు ఎడ్ల బండికి పెడతారు, పక్కన కర్రలు. ఆ కర్రలతో నెల 11 రోజులు కొట్టాడు. శరీరం అంతా పగిలిపోయింది, రక్తసిక్తం అయిపోయింది దేహం. ఒంటి మీద బట్టలు తీసేశారు బిడ్డ. వట్టి దేహముతో వేలాడుతున్నాను నెల 11 రోజులు లాకప్పులో. నా తోటి వాళ్ళని తీసుకుని వెళ్ళి అనంతపురం అడవుల్లో కాల్చేశారు. వీడిని కూడా తీసుకుని వెళ్ళి, వీడు ముద్దాయి, క్రూరంగా నరికి చంపిన హంతకుడు, వీడిని కూడా కాల్చేయండి అని వ్యాపారవేత్తలు, లోకల్గా ఉన్న పొలిటీషియన్స్ అంతా ఒత్తిడి చేశారు అధికారులని. వాళ్ళు కాల్చి తీసుకుని వెళ్ళి ఎన్కౌంటర్ చేశాక నన్ను కూడా తీసుకుని వెళ్తున్న స్థానంలో చివరి క్షణం బిడా, చివరి క్షణం నా రక్తమంతా లాకపు నిండా ముద్దలు ముద్దలుగా పడిపోయింది. కట్లు విప్పారు, ముఖం మీదే పాస్ పోసారు, కాళ్ళతో తన్నారు, పిడిగుద్దులు గుద్దారు. లాకప్లో ఒట్టి శరీరంతో డేకుతా ఉండేవాడిని. చీకట పడితే ఎప్పుడు తెల్లారుతా అనుకునేవాడిని, తెల్లవారితే ఎప్పుడు మళ్ళీ చీకట పడుతా అనుకునేవాడిని. ఎవరు వచ్చినా అమ్మ వచ్చిందేమో అనుకునేవాడిని, ఎవరడు కదులుతున్నా మా నాన్న వచ్చాడేమో నన్ను తీసుకుపోవడానికి అనుకునేవాడిని. కానీ అమ్మ రాలే, నాన్న రాలే, ఎవరు రాలే. శరీరం అంతా రక్తం, భయంకరంగా ఏడుస్తున్నా, కేకలు పెడుతున్నా. నన్ను కొట్టి కొట్టి లాకప్పులో పడేసి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి వేళ ఎవరో నన్ను పిలుస్తున్నట్లుగా అనిపించింది, ఎవరో నన్ను తాకుతున్నట్టు అనిపిస్తుంది. చూస్తున్నా కానీ చూడలేకపోతున్నా. ఆ గోడ మీద ఒక స్వరం వినబడుతుంది. ఒక వ్యక్తి భారమైన సిలువను మోసుకొని పోతున్నాడు. ఈ సిలువను మోసుకొని కర్రలాగా వెళ్తున్నాడు. ఈయనదేం కేసు అడుగుదామని నేను ఊహ అట్లా తపన చెందుతూ ఆ స్పర్శ లేని సమయంలో అడుగుతున్నా. నేను కోమాలో మెలకువతో కొంచెం అడుగుతున్నా. నేను కొట్టబడి ఉన్నాను, దేహం అంతా నలిగిపోయింది కదా.
స్పృహ కోల్పోయి పడిపోయాను. నువ్వెవరివని అడుగుతున్నా. నాకంటే నిన్ను ఎక్కువ కొట్టారు, నీదే కేసు అని అడుగుతున్నా. ఆయన ఏం మాట్లాడలే, నా వైపే చూస్తున్నాడు. నేను నీ కోసమే వచ్చా అన్నాడు. నీ పేరేంది? నా పేరు యేసు అన్నాడు. చెప్పకూడదాం, యేసువా? నేను నీ దగ్గరికి ఎప్పుడు రాలేదే, నీ చర్చికి ఎప్పుడు నేను రాలేదే. నేను శబరిమల వెళ్ళినటువంటి అయ్యప్ప భక్తుని కదా. నేను ప్రతి వారం రకరకాల టెంపుల్స్ దగ్గర పూజలు చేసిన వ్యక్తిని కదా. నువ్వు నన్నెందుకు ప్రేమించావు? నేను వాళ్ళందరూ తలిచాను, వాళ్ళు ఎవరు రాలే. నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు. నువ్వు నాకు కావాలి అన్నాడు. నేను నిన్ను విడిపిస్తా అన్నాడు. నిజంగా విడిపిస్తావా? విడిపిస్తా. విడిపిస్తే నీ కోసం నేను బ్రతుకుతా. విడిపిస్తే నీ సేవ నేను చేస్తా. విడిపిస్తే నా ప్రాణం పోయే వరకు నిన్నే మాట్లాడతా, నిన్ను గురించి చెబుతాను. నేను ఆయన చెప్పినట్లుగా విడిపించాడండి. ఏ పోలీస్ అధికారి కొట్టాడో, ఏ పోలీస్ అధికారిని హింసించాడో, అదే పోలీస్ అధికారి నన్ను తప్పించాడు. నన్ను కౌగిలించుకొని ఆ పోలీస్ అధికారి అంటున్నాడు, దేవుని ప్రేమ నిన్ను విడిచిపెట్టమని చెబుతుంది, కుమారుడా వెళ్ళిపో అన్నాడు. నేను నమ్మలే. నా స్నేహితుని పారిపోమని కాల్చారట. నన్ను కూడా అలా కాల్ చేస్తారమని నేను పోను సార్ అంటున్నా. నిన్నేం చేయను బిడ్డ అని వెళ్ళిపో అన్నాడు. సార్ నేను పారిపోతున్నప్పుడు కాలుస్తారు నాకు తెలుసు, నన్ను ఇక్కడే చంపండి అంటున్నా. దేవుని ప్రేమ నిన్ను విడిచిపెట్టమని చెబుతుంది, వెళ్ళిపో అన్నాడు. ఆయన తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. చీపులో, లాకప్పులో నన్ను ఏదైతే మాట్లాడాడో దేవుడు, ఆ ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళగానే ఆయన ఇంటి ముందు ఒక బొమ్మ కనబడుతుంది, జీసస్ క్రైస్ట్ ఫోటో. ఆ ఫోటో మీద ఏం వాక్యం ఉందో తెలుసా? నిన్ను విడవను, నిన్ను ఎడబాయనని వాక్యం ఉంది. ఆ యేసును ప్రేమిస్తాడని నాకు అర్థమైంది. ఆ యేసు ప్రభువును దర్శించాడని అర్థమైంది. తెల్లవారుతుందనగా నాకు ఒక ఛార్జీకి డబ్బులు ఇస్తే లారీ ఎక్కి మా ఊరు వెళ్ళిపోయా. తెల్లారిపోతుంది మా ఇంటికి వెళ్ళేటప్పటికి. అప్పటికి 1 నెల రోజులు పైన కొట్టారు కదా, దెబ్బలున్నాయి, రసిగారుతుంది, శరీరం అంతా దుర్వాసన వస్తుంది, జుట్టు పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది, మనిషిలా లేను. ఆ బట్టలు వేసుకుంటే అవి శరీరానికి అంటుకుపోతున్నాయి రోల రక్తం, సీము అవన్నీ. తెల్లవారుతుందనగా మా ఇంటికి వెళ్ళి తలుపు కొట్టా. మా అమ్మ తలుపు తీసి మసకగా ఉన్న చీకట్లో, బాబు ఎవరు నువ్వు అన్నది. మా అమ్మ గుర్తుపట్టలే. చీకట్లో మా అమ్మ నన్ను గుర్తుపట్టలే. నేనమ్మా అన్న. ఒరే కొడకా, ఎట్లయిపోయావురా, ఇట్లయిపోయావేంట్రా అని చూసి ఏడుస్తుంది. వద్దు కొడకా, నువ్వు ఇంట్లో, పోలీసు వాళ్ళు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, మమ్మల్ని కూడా స్టేషన్ తీసుకుపోయారు నిన్ను బట్టి, ఎక్కడికైనా వెళ్ళిపో కొడకా అన్నది. నేను ఎక్కడికి పోతామా అన్న, నువ్వు మా ఇంట్లో వద్దు బిడ్డ, వెళ్ళిపో అన్నది. ఏం చేయాలో అర్థం కాలే, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలే, ఎవరి వద్దకు వెళ్ళాలో అర్థం కాలే. అప్పుడు పట్టుకున్నారండి ఈ బైబిల్ని. ఆ రోజు నుంచి యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తూ గ్రామాల్లోనికి పల్లెల్లోనికి తిరుగుతూ యేసు నిజమైన దేవుడు, యేసు ప్రేమ కలిగిన దేవుడు అని చెప్పడం ప్రారంభించారు. ఆకలి బాధలు, నా అవతారాన్ని చూసి ఎవరు భోజనం పెట్టేవాళ్ళు కాదు, నా పరిస్థితిని చూసి ఎవరు రా కూర్చొని అనేవాళ్ళు కాదు, దుర్వాసన వస్తుందని. బిడ్డా బాగా ఆకలేసింది బిడ్డ. బైబిల్ పట్టుకొని వెళ్తుంటే ఒక కళ్యాణ మండపం, ఎవరిదో పెళ్లి జరుగుతుంది.
అందరు భోజనాలు చేస్తుంటే నేను కూడా బైబిల్ పట్టుకుని లోనికి వెళ్ళి కూర్చున్నా. 7-8 దినాలు భోజనం లేక భోజనం పెట్టారు. నేను భోజనం తింటుంటే కలుపుకొని ఒకడొచ్చి నా చేతిలో ఉన్న బైబిల్, నా పక్కన ఉన్న బైబిల్ చూసి, ఏయ్ నువ్వు క్రిస్టియన్వా పాస్టర్వా, ఎందుకు వచ్చావు, నేను ఎవరు రమ్మన్నాడు ఇక్కడికి వా అని ఇస్తరాకు లాగేశాడు. సార్ ఆకలేస్తుంది సార్ అన్న. ఏయ్ బా బయటకు వచ్చే గేటు దగ్గర అన్నాడు. పెద్ద గేటు ప్రక్కన అడుక్కునే వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళ కోసం కొంతమంది కింద ఇస్తరు లేచి పెడుతున్నారు. అక్కడ కూర్చోపో అన్నాడు. ఆకలి బాధ కదా, తట్టుకోలేకపోయా, వెళ్ళి కూర్చొని తిన్నా. ఆ భోజనమే తిన్నా. మురికి బట్టలు, దారుణమైన జీవితం, నా పరిస్థితులన్నీ చిందరవందరైపోయాయి. ఆ రోజు నా తల్లి నన్ను గుర్తుపట్టలే, ఆ రోజు నా తండ్రి నన్ను గుర్తుపట్టలే. కానీ యేసు ప్రభు చెబుతున్నాడు లూకాసు వార్తలో, ఆ తప్పిపోయిన కుమారుడు వస్తుంటే తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడట. గట్టిగా చప్పట్లు కొట్టండి. వచ్చి బలంగా కౌగిలించుకున్నాడు. ఆ ఊరిలో పెరిగాడు కదా, ఆ ఊరిలోనే ఆడు పెద్దవాడయ్యాడు కదా. ఆ ఊరిలో ఎవరు గుర్తుపట్టలా, కానీ తండ్రి గుర్తుపట్టాడు. తండ్రి గుర్తుపట్టాడు. అది దేవుని ప్రేమ. ఆ దేవుని వదులుకొని, ఆ దేవుని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయావా? నిన్ను ప్రేమించే దేవుని కాదనుకుని వెళ్ళిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? తిరిగి వస్తావా ఈ రాత్రి? తిరిగి రాగలవా యేసయ్య దగ్గరకు ఈ రాత్రి? నేను తీసుకున్న నిర్ణయాలు మంచివి కాదు, దానివల్ల నా జీవితం పాడైపోయింది, యేసు నా జీవితాన్ని కట్టడానికి దగ్గరకు వస్తే, ఈ రాత్రి నువ్వెవరైనా కానీ, నువ్వెలాంటి వ్యక్తమైనా కానీ, నిన్ను చేర్చుకుని, నిన్ను హక్కును చేర్చుకొని తన గృహములోనికి ఆహ్వానించే దేవుడు యేసు ప్రభు. వస్తావా తిరిగి? నీ నిర్ణయం ఏంటి ఈ రాత్రి? నీ ఆలోచన ఏంటి ఈ రాత్రి? లేచి ఒక తీర్మానం చేసుకో, ప్రార్థన చేసుకుందాం. మీ చేతులు పైకెత్తండి. తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి ఎంతమంది ఈ స్థలంలోకి వచ్చి మా నిర్ణయాల వల్ల మా జీవితాలు పాడైపోయాయి, మేము చేసిన ప్రతి నిర్ణయం తప్పుడుదే, అందుకే మా జీవితాలు ఇలా అయిపోయాయని క్షమించమని తిరిగి నీ దగ్గరకు వచ్చారు. ఎంతమంది వచ్చారో వారందరిని దర్శించండి, వారి జీవితాలను ఆశీర్వదించమని, బలపరచమని, వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరిగించమని. యాయిరు ఇంట్లో జరిగిన అద్భుతం, చనిపోయిన తన కుమార్తెను బ్రతికించుకున్నట్లుగా వారి ఆత్మీయ జీవితాలు తిరిగి బ్రతికించుకున్నట్లుగా కృప చూపమని యేసు నామములో ప్రార్థన చేసి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.